వెల్కమ్ టు ఆర్టీవీ. 500 సంవత్సరాల పైగా రథసారథులుగా వ్యవహరిస్తున్నటువంటి మిరాసుదారుల వంశం నేడు 8వ తరానికి చేరుకునింది. ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ రథం అన్నది కూడా తిరుమల దేవాలయానికి అనుసంధానంగా ఉన్నటువంటి దేవాలయ అన్ని చోట్ల కూడా ఈ యొక్క మిరాసుదారుల వంశస్థులే రథసారథులుగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 40 అడుగుల హైటు, 70 టన్నుల వెయిట్ ఉన్నటువంటి ఈ రథాన్ని ఆపరేట్ చేయాలంటే అంత ఆషామాషి అయినటువంటి వ్యవహారం కాదు. ఇదైతే రథోత్సవం రోజున ఈ యొక్క రథాన్ని మాడవీధులలో తిప్పేటువంటి సందర్భంలో కూడా ఈ యొక్క వీల్స్ ఏదైతే ఉన్నాయో, ఈ చెక్కలు పెద్ద పెద్ద వీల్స్ ఇవన్నీ కూడా చెక్కతో తయారైనటువంటివి. వీటిని పూర్తిగా కూడా మాన్యువల్గానే వీళ్ళు ఆపరేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ రథాన్ని భక్తులంతా కూడా లాగినప్పుడు కూడా ఏదైతే ఈ రథం కదిలినప్పుడు పూర్తి స్థాయిలో దీన్ని నియంత్రించాలంటే ఎంతో చాకచక్యంగా కూడా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అదే రకంగా ఈ మిరాసి వంశస్థకు సంబంధించినటువంటి 8వ తరం ప్రస్తుతం ఆ 8వ తరానికి చెందినటువంటి ఇక్కడ ఈ రథంలో పనిచేసేటువంటి మహిళ ఉన్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు 8వ తరంగా మీ వంశంలో పనిచేస్తున్నారు. ఎలా ఉంటుంది అంటే ఇక్కడ పని చేయాలంటే చాలా కష్టతరంతో కూడుకున్నటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎలా ఉంటుంది మీకు 8వ తరంగా మీరు పనిచేయడం? 8వ తరంగా ఇక్కడ ఈ సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగినందుకు నాకు చాలా ఆనందంగానే అనిపిస్తుంటుంది. సో ఈ రథం దగ్గర పనిచేయడం అనేది భాగ్యంగానూ భావించవచ్చు. అట్లాగని దాంట్లో కొన్ని లోటుపాట్లు కూడా ఉంటాయన్నమాట. సో జాగ్రత్తగా లేదు, మనం కేర్ఫుల్గా మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఇక్కడ లేదు అంటే దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. సో మనం ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మన ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, కంప్లీట్ డెడికేషన్ ఇక్కడే ఉండాలి. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ కానీ అంతా ఇక్కడే పెట్టుకొని మనం వర్క్ చేసుకుంటూ పోతుంటే కొంచెం సేఫ్గా స్మూత్గా వెళ్ళిపోతుంది. అంటే మీకు ఎలా ఉంటుందో ఇప్పుడు పనిచేసినప్పుడు, ఎందుకంటే భక్తులంతా కూడా లాగేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఒక్కసారిగా మూవ్ అయ్యేటువంటి నేపథ్యంలో అంటే సమస్యలు కానీ ఏదైతే నియంత్రించాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. అంటే మీరు ఎలా ఉంటుంది అంటే మీ కోఆర్డినేషన్, మీ లోపల మొత్తం 6-7 మంది దాకా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే మీ వంశానికి సంబంధించినటువంటి వారు ఎంతమంది ఉన్నారు? ఆ నియంత్రణ అది ఎలా ఉంటుంది కోఆర్డినేషన్? మా వంశం అంటే మా ఇంటి నుంచి అయితే నాన్న, బాబాయ్, మామ వాళ్ళు ఉన్నారు. వారు 6th జనరేషన్ 7th జనరేషన్ వాళ్ళు వస్తారు. సో మేము వాళ్ళ తర్వాత మా అక్క నేర్చుకున్నారు. మొదట ఆవిడకి దగ్గర 10 to 11 years ఎక్స్పీరియన్స్ ఉన్నారు. సో ఆవిడ లోపల వేస్తుంటారు. ప్రస్తుతానికి ఆవిడ బయట వేస్తూ ఉన్నారు. ఇప్పుడు లోపల పక్క ఆవిడ నేర్చుకున్నారు. సో లోపల వేస్తుంటారు. బాబాయ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. నేను బయట వైపు నుంచి వేస్తుంటాను అనమాట. సో కోఆర్డినేషన్ అంతా ఆటోమేటిక్గా అంటే ఒకరు చెప్పింది వింటూ ఉంటే ఆటోమేటిక్గా కోఆపరేషన్ వచ్చేస్తుంది. సో మేము చెప్పింది వినాలి, వాళ్ళు చెప్పింది వినాలని ఎవరు ఇక్కడ మాట్లాడరు. పెద్దవాళ్ళు ఇటువైపు అయినా సరే అటువైపు అయినా సరే పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే చేస్తారు. దానివల్ల పని కూడా స్మూత్గానే సాగిపోతుంది. అంటే మీరు ఏం చదువుకున్నారు? అంటే మీకు అంటే మీ వంశపారంపర్యంగా కాకుండా నేటి తరంలో బాగా చదువుకొని ఉద్యోగం లేకపోతే ఇలా ఇంకొక దారులు ఎతుకుతూ ఉంటారు. అయితే మీరు ఎందుకు ఇదే ఎంచుకున్నారు? అంటే దాంతో ప్రత్యేకత లేకపోతే ఎలా మీకు ఆ భావన కలిగింది? నేను బ్యాచిలర్స్ ఆఫ్ న్యూరోఫిజియాలజీ కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికి మాస్టర్స్ ప్రిపేర్ అవుతున్నా, లేదా జాబ్ సర్చింగ్ కూడా ఉన్నాను అనమాట. సో ఇంట్లో వాళ్ళు చిన్నప్పటి నుంచి నాన్న వాళ్ళు ఇక్కడ పనిచేస్తుంటే నేను దూరంగా నిలబడుకుని హాయ్ చెప్పేదాన్ని. వాళ్ళొక హాయ్ చెప్పారంటే అయ్యో నాన్న నన్ను చూశాడు, నాన్న హాయ్ చెప్పానని ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని. కానీ అప్పట్లో తెలియదు నేను కూడా ఇక్కడ వర్క్ చేయబోతాను. నాకు కూడా నేను వర్క్ చేసేటప్పుడు మిగతా నా అమ్మ కానీ మా చెల్లి వాళ్ళు కానీ వాళ్ళు కూడా నన్ను ఇట్లా వేవ్ చేస్తారని నాకు తెలియదు. సో అప్పట్లో ఆనందం ఉండేది. సో అలా మొదట అక్క నేర్చుకున్నారు. తర్వాత నాకు కూడా నేర్చుకోవాలనిపించి దాంతో ఇంట్లో వాళ్ళు కూడా ప్రోత్సహించారు. నేర్చుకో, మన వంశపారంపర్యంగా వస్తున్న సంప్రదాయం ఇది, మనము అందరికీ అవకాశం అనేది దక్కదు. దేవుడి దగ్గర పనిచేయడం, దగ్గరగా ఉండి పనిచేయడం అనేది అందరికీ అవకాశం రాదు. అది కూడా ఇంత పెద్ద చక్రాల మధ్యలో పనిచేయడం అనేది కష్టతరంగా ఉన్నా సరే మాకు చాలా ఆనందంగా ఉందండి. అంటే మీకు రథం కదిలేనప్పుడు అంటే భక్తులు కావచ్చు లేకపోతే అధికారులు కావచ్చు మీ పట్ల అంటే ఎలా ఉండేది? అంటే ఒక అమ్మాయిలుగా మీరు పనిచేస్తున్నా అంత ధైర్య సాహసం, ఎందుకంటే సాధారణమైనటువంటి వాహనాలు కాదు ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం మామూలుగా బ్రేక్ సిస్టమ్ ఉండే వాటిని అదుపు చేయడం చాలా కష్టతరం. అటువంటిది పూర్తిగా కూడా ఈ రథాన్ని నియంత్రించాలంటే చాలా కష్టతరంగా ఉంటుంది. అంటే మీకు ఎలా ఉంటుంది అంటే రెస్పాన్స్, అంటే ఆ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి ఎలా ఉండేది మీకు? స్టార్టింగ్ అంటే మొదటి సంవత్సరం, 2వ సంవత్సరం అట్లా ఉన్నప్పుడు జనాలకి తెలియదు కదా నేను ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చా అని చెప్పి. సో
పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మామూలుగా ఎవరన్నా ప్రాణం అట్లా వదిలేయాలి అనుకుంటే రథం దగ్గరకు వచ్చేస్తారంట. వీల్స్ దగ్గర కింద పడితే వాళ్ళు స్వర్గానికి వెళ్తే అనేది నానుడి ఉన్నట్టు చెప్పేవాళ్ళు. సో జనాలు ఏమనుకునే వాళ్ళంటే నేను రథం కిందకి వెళ్ళిపోతున్నా, చక్రం కిందకి వెళ్ళిపోతున్నాను, నన్ను బయటికి లాగేసేవాళ్ళు అనమాట. అంటే నా చేతిలో సరుకు ఉండేది కానీ నేను ఇక్కడ పని చేయడానికి వచ్చాన సంగతి అంత నాలెడ్జ్ అంత దూరం వాళ్ళు ఆలోచించరు. చూడంగానే అయ్యో అమ్మ వెళ్ళిపోతుంది లోపలికి అని సెక్యూరిటీ వాళ్ళు కానీ జనాలు కానీ చూసి నన్ను లాగడానికి ట్రై చేసేవాళ్ళు. కానీ మా నాన్న వాళ్ళు ఇంకా వీళ్ళందరూ లేదు అనేసి నాకంటూ సపరేట్గా కొద్ది రోజులు అంటే ఆ కొన్ని ఇయర్స్ వరకు ఒక సెక్యూరిటీకి చెప్పి పెట్టాం, తను ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చింది, ఎవరైనా ఇట్లా చేయడానికి వస్తే కొంచెం అట్లా చూసుకోండి అని చెప్పేవాళ్ళు. ఇప్పుడైతే అందరికీ కొంచెం అలవాటు అయింది, అమ్మాయిలు ఉన్నారు వేస్తున్నారు అనేసి. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి ఎవరైనా ఆశ్చర్యంగా చూస్తారేమో కానీ ఆల్రెడీ ఇన్ని సంవత్సరాల నుంచి నేను కానీ అక్క కానీ పని చేస్తున్నాం కదా. సో చూసిన వాళ్ళకి అక్కడ ఉన్న వీధిలో ఉన్న వాళ్ళకి అందరికీ అలవాటు ఉంది మేము ఇక్కడ పని చేస్తున్నాము అనేసి. సో ఇప్పుడైతే అట్లాంటి ఇబ్బంది ఏం లేదు, అప్పట్లో అయితే అట్లాంటి ఇబ్బంది ఉంది. మొదటగా ఎప్పుడు రథోత్సవంలో పాల్గొన్నారు? ఇప్పటికీ వరకు ఎన్ని బ్రహ్మోత్సవాల్లో ఈ రథోత్సవంలో మీరు పాల్గొన్నటువంటి పరిస్థితి? ప్రతి సంవత్సరం దగ్గర దగ్గర 9 నుంచి 11 రథాలు జరుగుతాయి. నాకు 18 ఇయర్స్ అంటే నాకు 18th ఏజ్ ఉన్నప్పుడు మొదట నేను తిరుమలలో గోల్డెన్ చారియట్కి నేను ఫస్ట్ పనిచేశాను. మొదట పనిచేసింది ఆ రథంకి. సో దాని తర్వాత నుంచి ఇంకా ప్రతి బ్రహ్మోత్సవం ఒక సంవత్సరంలో ఎన్ని బ్రహ్మోత్సవాలు తిరుపతి దేవస్థానం వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో రథం జరుగుతుందో అక్కడ పెద్దవాళ్ళని తీసుకెళ్ళడం ఇప్పుడు మొత్తం అలవాటు అవ్వడం. అంటే ఎక్కడ రథాలు జరిగినా వెళ్తూ ఉంటాం. ఎన్ని బ్రహ్మోత్సవాలు ఉన్నాయి, ఎన్ని రథాలు ఉన్నాయంటే అన్నిటికీ మేము వెళ్తూ ఉంటామండి. ఎన్ని పనులు ఉన్నా సరే ఆ టైంకి మేము అవన్నీ పక్కన పెట్టి వచ్చేస్తాము. నాకు కానీ అక్కకు కానీ పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ టైంకి అసలు మాకు ఆ ప్రాబ్లమ్సే రావు. నిజం చెప్పాలంటే ఇది మేబీ ఎవరు నమ్మకపోవచ్చు, కానీ నిజంగానే అసలు ఆ టైంకి మాకు అసలు ప్రాబ్లమ్సే రావు. మాకు రథం ఉంది పలానా తారీఖు అని చెప్తే ప్రశాంతంగా వచ్చి పని చేసుకొని ప్రశాంతంగా వెళ్ళిపోతాము అంతే. అంటే ఇంకా ఇట్టే కంటిన్యూ చేస్తారంటే మీరు ఇప్పుడు ఏం చదువుతున్నారు, ఇంకేం చేయాలనుకుంటున్నారు, ఇదే సేవను అంటే కంటిన్యూ చేయబోతున్నారు, ఎలా ఉండదు? నేను న్యూరోఫిజియాలజీ కంప్లీట్ చేస్తాను స్విమ్స్లో. మాస్టర్స్కి ప్రిపేర్ అవుతున్నా, అప్పుడు జాబ్ సర్చింగ్లో ఉన్నాను అనమాట. కంటిన్యూ చేయడానికి ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు మా అక్కగారు పనిచేశారు, వాళ్ళకి పెళ్ళయింది, 2 అబ్బాయిలు చిన్న ఒకరికి 3 years అబ్బాయి ఉన్నారు, ఒక 2 years అబ్బాయి ఉన్నారు. అయినా సరే తను ఇప్పటికీ ఇప్పుడు ఎల్లుండి జరగబోయే రథోత్సవంకి తను రాబోతున్నారు. సో తను రావాలన్నా కానీ అక్కడ వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు బావగారు కానీ అక్కడ మామ వాళ్ళు అత్త వాళ్ళు కానీ వాళ్ళు హెల్ప్ ఉంది. సో వాళ్ళు మన పాప ఇట్లా వెళ్ళి వేస్తుంది అంటే పెళ్ళైనా కూడా వెళ్తుంది అనేసి ప్రోత్సహించడానికి వాళ్ళు గొప్ప మనసు ఉంది. సో అట్లా అక్కట్లా వస్తుందో నాకు కూడా అంత మేము ఏమైనా ఇబ్బంది వచ్చినా కానీ ఇబ్బంది ఏం లేదని కంటిన్యూ చేయడానికే అనుకుంటున్నాం. మా అక్క పేరు హర్షిని రెడ్డి, తను ఎంటెక్ చేశారు మోహన్ బాబు కాలేజ్లో. నా పేరు ఖ్యాతిశ్రీ అండి. థ్యాంక్ యూ. ఏదైతే చూస్తున్నాం ఎంతో ఒక ధైర్య సాహసాలని చెప్పాలి. ఈ రథాన్ని ఒకసారి మనం ఈ చక్రాన్ని చూస్తే చూడడానికే అంత పెద్ద ఒక భయానకమైనటువంటి ఎత్తు కలిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే చూడడానికి భారీ ఎత్తున ఉన్నటువంటి రథాన్ని నడపడం అనేది ఇది ఆషామాష అయినటువంటి వ్యవహారం కాదనే చెప్పాలి. ముఖ్యంగా వీళ్ళు ఆపరేట్ చేసినప్పుడు ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏదైతే దీన్ని సరుకు అంటారు, ఏదైతే దీన్ని పెట్టి ఆ వీళ్ళంతా కూడా వీళ్ళు ఆపరేట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపు ఈ సరుకు అన్నటువంటిది ఇది 10 kg వెయిట్ వరకు కూడా ఉంటుందని చెప్పాలి. అయితే దీన్ని పెట్టుకొని పూర్తిగా కూడా ఈ రథం అంతా కూడా ప్రధానంగా రైట్ సైడ్ టర్నింగ్ అన్నదే ఎక్కువ ఉంటుంది. ఏదైతే లెఫ్ట్ సైడ్ కంటే కూడా రైట్ సైడ్ టర్నింగ్ అన్నది ఎక్కువ ఉంటుంది. ఏదైతే ఈ సరుకు అంటారో ఈ సరుకును ఇలా పెట్టి ఆ యొక్క డైవర్షన్ అన్నది కూడా చాలా పకడ్బందీగా కూడా వీళ్ళు వ్యవహరించేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి ఆ మహిళ ఇక్కడ ఈ పొజిషన్లో ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క పట్టును ఏదైతే ఈ రాడును దీన్ని పట్టుకొని ఇక్కడ వంకొని ఇక్కడ లోపల మరొక 2 వీల్స్, ఈ 2 వీల్స్ కూడా ఆపరేట్ చేసినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే తను చెప్పినట్టుగా తను వచ్చినటువంటి కొత్త రోజుల్లో ఎవరైనా బయట భక్తులు కావచ్చు చూసినటువంటి వారంతా కూడా ఎక్కడ రథం కింద పడుతుందేమో అన్నటువంటి భావన ఆమె ఎదుర్కొన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రకంగా ఉంటుంది ఇక్కడ పనితీరు కూడా. ఎందుకంటే లోపలకు ఉన్నటువంటి పరిస్థితి అదే రకంగా చాలా ఇలా వంగి ఆ యొక్క ఏదైతే ఆ సరుకు అంటారో దాన్ని ఇక్కడ పెట్టి ఆపరేట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చాలా కష్టతరంగా కూడుకున్నటువంటి పరిస్థితి. అయితే వారు మా వంశపారపర్యంగా చేస్తున్నటువంటి సేవ ఇది మాకు ఎంతో ఆనందదాయకంగా ఉందంటూ కూడా వాళ్ళు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే 500 సంవత్సరాల పైగా కూడా వంశపార్యపరంగా కూడా వాళ్ళకు మేము దేవుడి సేవను తరించడం మా యొక్క పునర్జన్మ సుకృతం అంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నేటి తరంలో బాగా చదువుకున్నటువంటి ఆ మహిళలు ఆ విద్యార్థులంతా కూడా మరొక మార్గాలు ఎంచుకొని వెళ్తున్నటువంటి నేపథ్యంలో
వంశపార్యపరంగా వస్తున్నటువంటి ఆ దేవుడి సేవని మరింత భక్తి భావంతో కూడా మేము నిర్వహిస్తామంటూ కూడా ఆ కుటుంబ వంశస్థులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్ RTV తిరుపతి.